హలో ఫ్రెండ్స్, ఈ రెడ్ మందార అండి. ఈ రెడ్ మందార మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ మందార పువ్వులు మనం పొడుంచేసి ఎండబెట్టి పొడుంచేసి అది ఆయిల్లో కలుపుకుంటే హెయిర్కి చాలా గ్రోత్ వస్తుందండి, చాలా పెరుగుతుంది, చాలా మంచిదండి. తర్వాత ఈ మందార ఆకులు కూడా మిక్సీ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఒక గంట తర్వాత స్నానం తల రుద్దుకుంటే చాలా మంచిదండి. చలవ చేస్తుంది, హెయిర్ కూడా మనకు చాలా ఎక్కువగా పెరుగుతుంది, హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ రెడ్ మందారలో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ రెడ్ మందార మనకి పూజలకి చాలా ఇష్టమైన పువ్వు అండి. ఇది దుర్గాదేవికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి ఈ పువ్వులు అలంకారం చేస్తే చాలా వాళ్ళకి చాలా అనుకూలంగా దేవుళ్ళు మనకి అనుకూలంగా దీవిస్తారండి. వాళ్ళకి ఇష్టమైన ఫ్లవర్ పెట్టి పూజ చేస్తే ఎంతో ఇష్టపడతారండి దైవాలు కూడాను. అందువల్ల రెడ్ మందార తాలూకు బెనిఫిట్స్ ఇవే కాకుండా మన ఇంటి ముందు రెడ్ మందార ఉంటే ఆ మందార పువ్వు చూసేసరికి ఎవరి కళ్ళైనా దిష్టి కూడా తగలకుండా మనకి ఉపయోగపడుతుందండి. ఈ రెడ్ మందార అనేది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు వేసుకోవడానికి ప్లేస్ చాలకపోతే ఇంటి ముందుని కుండీ పెట్టుకొనైనా మీరు రెడ్ మందార మొక్కను పెంచుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ సజెషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.